హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళ దేవుడిగా ప్రసిద్ధి చెందిన మురుగన్కి చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి. కానీ తిరుచెందూరులోని పళనిమల సుబ్రహ్మణ్య స్వామికి ప్రసిద్ధ క్షేత్రంగా చెప్తారు. ఈ ఆలయ దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి తరలివస్తారు. జ్ఞానఫలం కోసం వినాయకుడు మరియు సుబ్రహ్మణ్య స్వామికి పోటీ పెట్టినప్పుడు వీరిద్దరిలో తల్లిదండ్రులను చుట్టి వచ్చి వినాయకుడు జ్ఞానఫలం పొందగా అలిగిన సుబ్రహ్మణ్య స్వామి అలిగి వచ్చి కూర్చున్న మందిరమే ఈ పళనిమాలగా చెప్తారు. ఇదందరికీ తెలిసిన కథ. ఈ ఆలయానికి ముందు ఫలం అని పిలిచేవారు, ఆ తర్వాత దీన్ని ఫలని అనే పేరు వచ్చేసింది. ఈ ఆలయంలో విశిష్ట పూజలు పునస్కారాలు జరుగుతాయి. ఈ ఆలయంలో జరిగే అభిషేకం దర్శనం జరిగితే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. కానీ ఈ అభిషేకాన్ని చాలామంది చూడలేకపోతారు. మరి ఈ ఆలయ దర్శనం మీకు సుఖశాంతులను, సంపదను, మనశ్శాంతిని, పుణ్యాన్ని దక్కేలా చేస్తుంది. మరి మీరెప్పుడైనా పళనిమాల అభిషేకాన్ని చూసారా? హిందూ ధర్మంలో సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. శివుడి పుత్రునిగా నెమలి వాహనంగా కలిగిన ఈ స్వామికి 2 భార్యలు మరియు ఈ స్వామికి ప్రతిరోజు ఉదయాన్నే పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత అందంగా అలంకరిస్తారు. ఆ తర్వాత వెట్రివేల్ మురుగన్కు అరో అర అనే నామఘోషతో హారతి ఇచ్చి పూజలు చేస్తారు. ఈ అభిషేక దృశ్యాలను చాలా వరకు ఎవరూ చూసి ఉండరు. ఈ అభిషేకం దర్శనం కోసం చాలామంది తహతహలాడుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ముందు కంటే ఈ సమయంలో కోడి పుంజుల సంఖ్య పెరిగింది. కొన్నిసార్లు అవి కొండలనెక్కే ప్రయత్నాలు చేస్తుంటాయని చెప్తారు. సూరభద్రన్ అనే అసురుణ్ణి సుబ్రహ్మణ్య స్వామి సంహరిస్తున్నప్పుడు నన్ను క్షమించు అని వేడుకున్నాడు. అలాగే నేను ఎప్పుడూ నీతోనే ఉండాలి అని కోరాడు. దాంతో తన తప్పుని క్షమించి ఆ అసురుణ్ణి నెమలిగా మరియు కోడిగా మార్చాడు. ఈ విధంగా అసురుడిగా మారిన కోడి ఈ పళనికొండపై తిరుగుతుందని ప్రతీతి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.